నేటి బిజీ లైఫ్లో చక్కగా వండుకుని కడుపు నిండా తినేవాళ్ళు బొత్తుగా కరువయ్యారంటే అతిశయోక్తి కాదు. తిండి తినడానికి కూడా సమయం లేదని ఎక్కువగా బేకరీ ఫుడ్పై ఆధారపడుతున్నారు. అనేక చోట్ల ఉద్యోగాలు చేసేవారు ఇలా బేకరీ ఉత్పత్తులపై అధికంగా ఆధారపడుతున్నారు. ఈ కారణం చేతనే మన దేశంలో బేకరీ ఉత్పత్తులు ఎక్కువగా వినియోగిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ముఖ్యంగా బేకరీ ఫుడ్లో పఫ్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పైగా వాసన కూడా ముక్కుపుటాలను ఎమ ఘాటుగా తగులుతుంది. దీంతో ఎక్కడున్నా సరే వెంటనే బేకరీలో వాలిపోయి వీటిని రుచిని చూస్తూ ఉంటారు భోజన ప్రియులు. అయితే కొందరు లాభాలు కక్కుర్తబడి నాణ్యతలేని ఆహారాలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలకటం ఆడుతున్నారు. ఈ వీడియో చూసారంటే మాత్రం జనంలో ఎగ్ పఫ్ లేదా కర్రీ పఫ్ జోలికంటూ వెళ్లరు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే, ఒక కస్టమర్ రెస్టారెంట్లో కర్రీ పఫ్లను కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత వీటిని తిందామని అదే రెస్టారెంట్లో ఓ టేబుల్ వద్ద కూర్చుని తమ ప్యాకెట్ ఓపెన్ చేస్తారు. ఒక పఫ్ తీసుకుని ఓపెన్ చేసి చూడగా అందులో ఫంగస్తో కూడిన బంగాళదుంప కర్రీ కనిపిస్తుంది. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అతను కొన్న ప్రతి పఫ్లను కూడా ఇలా ఫంగస్తో నిండి ఉండడంతో సదరు కస్టమర్కు చిరెత్తుకొస్తుంది. వెంటనే రెస్టారెంట్లో పనిచేసే ఓ వ్యక్తిని పిలిచి అన్ని పఫ్లను ఓపెన్ చేసి చూపించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ పఫ్లను చూస్తే ఎవరైనా ఖచ్చితంగా షాక్కు గురవుతారు. ఎందుకంటే ఎవరైనా ఈ పఫ్లను తింటే వారు ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్లడం ఖాయం. ఫంగస్ పట్టిన పఫ్లను కస్టమర్ చూపించడంతో రెస్టారెంట్లో పనిచేస్తున్న వ్యక్తి వాటిని వెంటనే మార్చి వేరొకటి తీసుకురామని సలహా ఇస్తాడు. ఇది విన్న కస్టమర్ మరింత ఆగ్రహానికి గురవుతాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు పలువురు ఈ విధంగా స్పందిస్తున్నారు. వైద్యులు బయటి ఆహారాన్ని ఎందుకు తినదని చెబుతున్నారు ఇప్పుడు అర్థమైందంటూ కొందరు, ఇది తినడం అంటే జబ్బును కొని తెచ్చుకోవడం అంటూ కొందరు, ఈ వీడియో ఎక్కువ మంది ప్రజలకు అవగాహన కల్పిస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.